ఇది ట్రైలర్ మాత్రమేనని ప్రతిపక్షాల కోసం సినిమా ముందు ఉందని స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో సినిమా చూపించేది ప్రజలని, సినిమా చూసేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలని సెటైర్ వేశారు. అంతేకాకుండా ఆగస్టు 15న ఎల్బీ నగర్ పోలీసులు గిరిజన మహిళపై దాడి చేసిన ఘటనపై ఈటెల స్పందించారు. స్వతంత్ర దినోత్సవ రోజున రాష్ట్ర రాజధానిలో గిరిజన మహిళపై పోలీసులు దాడి చేస్తే కేవలం 2 కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. మహిళపై దాడి ఘటనలో బాధితులైన ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. మహిళ మీద జరిగిన దౌర్జన్యానికి నీవు సమాధానం చెప్పాలంటే బాధ్యత లేదా అని చెప్పి అడుగుతారు. ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయాలని చెప్పి ఇవాళ దళిత బంధు 15 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలి. దళిత కాలనీలలో ఉంటున్న మహిళలు ప్రజలు దళిత బంధు అమలు చేయమని చెప్పి కోరుతున్నారు. పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండ్రు. అవి అమలు కాకపోవడం వల్ల మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. నిన్న గజ్వేల్లో స్వయంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇవాళ మీరు 10 లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు అమలు చేస్తా అని చెప్పిండ్రు. 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పిండ్రు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పిండు. మరి రాజు ఉన్నటువంటి నా గజ్వేల్లో కూడా ఎందుకు 10 లక్షల రూపాయలు ఇస్తలేమని చెప్పి నిన్న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దళిత బస్తీలలో ఆ కార్యక్రమం నిర్వహిస్తే ఆ దళితుల మీద దౌర్జన్యం చేసిండ్రు, దళితులను భయపెట్టించిండ్రు. మేము తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెట్టి జైలు పంపుతామని చెప్పి బెదిరించేటువంటి సంఘటన దుర్భాషలు ఆడుకుంటా ఆమెను క్యారెక్టర్ లేని మహిళగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఆమె కొంచెం తిరుగుబాటు చేసే కల్లా నా బిడ్డ పెళ్లి కోసం ఈ కార్డుది ఆ పెళ్లి ఏర్పాట్లను నేను పోయేస్తా ఉన్నా, సొంతంగా మా అన్నగారింటికి పోయేస్తున్నా అని చెప్పి ఎంత వేడుకున్నప్పటికి కూడా వినకుండా ఆమెను కొట్టిన దెబ్బలు, ఆమెను హింసించిన తీరు, మరి ఆమె మీద లైంగిక వేధింపులు కూడా